అందరికీ నమస్కారం. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజు. సో కొందరు విలీన దినోత్సవంగా, కొందరు విమోచన దినోత్సవంగా, కొందరు విద్రోహ దినోత్సవంగా చెప్తుంటారు. సో ఈ మూడు సమాలోచనలు ఎలా ఉన్నా కానీ అల్టిమేట్గా ఒకటి ఏంటంటే తెలంగాణ ఏదైతే అప్పుడు సంస్థానం హైదరాబాద్ సంస్థానం ఉందో అది ఈరోజు సెప్టెంబర్ 17 రోజు భారతదేశంలో విలీనమైన రోజు. సో విలీనం అనేది వాస్తవం. సో ఈ విలీన ప్రక్రియ ఎలా జరిగింది అనేది ఒక విషయానికి వస్తే 1947 ఆగస్టు 15 రోజు భారతదేశానికి పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు. కానీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడ్డాయి. సో అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి హైదరాబాద్. సో హైదరాబాద్ విషయానికి వస్తే పర్టికులర్లీ అప్పట్లో నిజాం రాజు ఒక లేఖను ఐక్యరాజ్య సమితికి రాయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే అతను భారతదేశంలో విలీనం చేయమని చెప్పి భారత గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో అతను పాకిస్తాన్లో కలపడానికి లేకపోతే ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతానని చెప్పి ఐక్యరాజ్య సమితికి లేఖలు రాయడం జరిగింది. సో ఇంకా చర్చకు మాత్రం రాలేదు. చర్చకు వచ్చే లోపే, ఎందుకంటే చర్చకు వస్తే అది ఓటింగ్ ఉంటుంది, సో అదొక పెద్ద ఇష్యూగా మారుతుందని చెప్పి గుర్తించిన భారత గవర్నమెంటు ఈ చర్చకు రాకంటే ముందే ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా తెలంగాణను భారతదేశంలోకి కలుపుకోవడం జరిగింది. సో 1948 సెప్టెంబర్ 13వ రోజున ఆపరేషన్ పోలో స్టార్ట్ కావడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా మేజర్ సింగ్ చౌదరి నాయకత్వం వహించడం జరిగింది. సో అప్పట్లో అతను జనరల్, అంటే మిలిటరీకి జనరల్గా ఉండేవాడు. సో అతని నాయకత్వంలో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా భారతదేశ సైనికులందరూ హైదరాబాద్ సంస్థానానికి వివిధ రూట్లలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత కేవలం 5 రోజులలోనే నిజాం అప్పటి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఈ విషయంలో అప్పట్లో ఎవరైతే భారతదేశ సైనికులు హైదరాబాద్ సంస్థానానికి రావడం జరిగిందో ఆ సైనికులకు ఇక్కడ తెలంగాణ ప్రజల్లోని తెలంగాణ పల్లెల్లో కానీ చాలా మద్దతు లభించడం జరిగింది. సో భారతదేశ సైనికులకు చాలా మద్దతు ఇచ్చారనమాట తెలంగాణ ప్రజలు. ఎందుకంటే అప్పటికే నిరంకుశ పాలన వైపు పరిపాలన చేస్తున్న ఈ నిజాం రాజు యొక్క ఆగడాలను అరికట్టాలని చెప్పి అప్పటికే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పి తెలంగాణలో ఒక పెద్ద మహా ఉద్యమంగా తెలంగాణ ప్రజలు చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈ భారతదేశ సైనికులకు ఏదైతే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందో దానికి తెలంగాణ ప్రజలు మొత్తం మద్దతు లభించడం జరిగింది. సో అల్టిమేట్గా సెప్టెంబర్ 17 రోజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రకటన తర్వాత 1 సంవత్సరం పాటు చౌదరి గారి నేతృత్వంలో సైనిక పాలన, అంటే మిలిటరీ పాలన కొనసాగడం జరిగింది. ఆ తర్వాత రాజ్ ప్రముఖ్గా సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను మళ్ళీ నియమించడం జరిగింది. సో వివిధ రూపాలలో ఇలా కంటిన్యూటీ కావడం జరిగింది అనమాట. సో ఇది ఒక పెద్ద తెలంగాణ చరిత్రకు అనేది ఎంత తోమినా వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేది చాలా వివిధ రూపాలలో జరిగింది. అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అప్పట్లో సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం, తర్వాత హక్కులు, తర్వాత నక్సలైటు. సో ఇట్లా పరిపరి విధాలుగా తెలంగాణ ప్రజలు ఉద్యమాలలో ఎప్పుడు ముందున్నారని చెప్పాలి. సో అప్పట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చాలామంది, అంటే అప్పట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది రష్యాలో కూడా, అంటే రష్యాలో అప్పుడు విప్లవం, సో కమ్యూనిస్టు, సోషలిజం ఇట్లాంటి వాటికి రష్యా అనేది చాలా పేరెన్నికగన్న దేశం అనమాట. సో ఆ దేశంలో కూడా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ఒకసారి చర్చ కూడా జరిగిందనమాట. సో అంతటి ప్రాచుర్యాన్ని ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
ఇచ్చిందనమాట. సో గొప్ప గొప్ప నాయకులు, సో రావి నారాయణ రెడ్డి కానీ, ఆరుట్ల కమలాదేవి కానీ, చాకలి ఐలమ్మ కానీ, సో దొడ్డి కెమురయ్య కానీ, సో ముగ్ధుం మయనుద్దీన్ కానీ, సో సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, చాలామంది నాయకులు వివిధ రూపాలలో ఈ తెలంగాణకు అంటే అప్పట్లో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం, అంటే సురవరం ప్రతాప్ రెడ్డి అప్పట్లో గోల్కొండ అనే పత్రికను నిర్వహించేవాడు. సో వివిధ రూపాలలో తమ నిరసనను వెలగక్కడం జరిగింది. కానీ నిజాం రాజు మాత్రం నిరంకుశంగా, అంటే అతని దగ్గర ఉన్న ఈ రజాకార్ ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో, సో అప్పట్లో కాశీన్ రజ్వీ నాయకత్వం వహించేవాడు. సో అతను నిరంకుశంగా తెలంగాణ ప్రజలను హింసించేవారు అనమాట. సో హింసించి అట్లాంటి వాటిని కూడా తట్టుకుంటూ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి చాలామంది నాయకులు జల్ జంగిల్ జమీన్ అని చెప్పి ఆదివాసీలు చాలామంది పోరాటాలు చేయడం వల్ల అల్టిమేట్గా నిజాం పారిపోవడం జరిగింది ఇక్కడి నుంచి. సో ఆ తర్వాత భారతదేశ యూనియన్లో కలపడం, ఆ తర్వాత డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పరిపాలనగా ఒక తెలంగాణగా రాష్ట్రం పరిపాలించడం, ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రాలో కలపడం, తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ ఉద్యమం రావటం. సో ఇప్పుడు ప్రజెంట్గా మనమంతా చూస్తూనే ఉన్నాం అన్నమాట. సో ముఖ్యంగా ఈరోజు మనం ఒక పర్సన్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎవరంటే అప్పట్లో హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలి. ఎందుకంటే అతను భారతదేశంలో దాదాపు 543 సంస్థానాలను విలీనం చేయడం జరిగిందనమాట అతని ఆధ్వర్యంలో. సో అతను చాలా కమిట్మెంట్ లీడర్, సో ఉక్కు ఉక్కు సంకల్ప నేత అని చెప్పి పేరెన్నికగన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా అంటే అతనుకున్న స్ట్రాంగ్ కమిట్మెంట్ వల్లనే దాదాపు 543 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగిందనమాట. కేవలం ఒక 2-3 సంస్థానాల దగ్గరనే సైనిక చర్యను చేపట్టడం జరిగింది. సో మిగతావన్నీ చర్చల వల్లనే భారత యూనియన్లోకి ప్రవేశించడం జరిగింది. సో అప్పట్లో అతను చేసిన కృషి వల్లనే భారతదేశం అనేది ఈరోజు ఇంత ఒక సువిశాల దేశంగా, ఒక భిన్న సంస్కృతులతో, భిన్న రాజకీయ అభిప్రాయాలతో ఈరోజు ప్రజాస్వామికంగా ఉందంటే సో అప్పట్లో వాళ్ళు చేసిన కృషి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను అన్నమాట. సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నిజంగా ఈ చరిత్ర అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కువగా స్వతంత్ర ఉద్యమం గురించే చర్చలు జరిగేవి, వాటి గురించే పాఠాలు చెప్పేవాళ్ళు. సో ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, సో ఈ తెలంగాణ భూమి పోరాటం కానీ, ఈ తెలంగాణ ఆకలి పోరాటం కానీ, ఇవి ఎక్కడ తెలంగాణ ప్రజలకు అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదన్నమాట. సో అప్పట్లో ఆ పాలకులు అనేది తెలియకుండా ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప చరిత్రను తొక్కిపట్టడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదంతా తర్వాత వచ్చిన పోటీ పరీక్షలలో కానీ, తర్వాత వచ్చిన వివిధ కార్యక్రమాల్లో కానీ తెలంగాణకు ఇంత చరిత్ర ఉందా, తెలంగాణకు ఇంత గొప్ప త్యాగం చేసిరా, తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యమాలు జరిగినాయి అని చెప్పి అప్పట్లోనే. సో 1948 అప్పుడు బిఫోరే ఇంత పెద్ద ఉద్యమాలు జరిగినాయని చెప్పి మేమంతా ఆశ్చర్యపోవడం జరిగిందనమాట. సో గొప్ప గొప్ప నాయకులు చాలామంది త్యాగాలు చేయడం, సో ఎంతోమంది నిజాం తుపాకీ గుళ్ళకు చనిపోవడం, ఎంతోమంది ఆడవాళ్ళు తమను ఎంతో వేధిస్తూ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి వాళ్ళు చేసిన పోరాటం అనేది ఈ రోజుకి ఇప్పటికీ ప్రజలలో స్ఫూర్తి నింపుతుందన్నమాట. సపోజ్ మన ఎగ్జాంపుల్ ఒక చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మ ఆమె భూస్వాములపై పోరాటం చేయడం జరిగింది. సో ఆ స్ఫూర్తి అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుంటుంది అనమాట. సో అట్లా చాలామంది నాయకులు తెలంగాణకు స్ఫూర్తినివ్వడం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా, ఎంత పెద్ద వ్యవస్థీకృతమైన ఒకసారి పోరాటం చేస్తే దాన్ని కూల్చేంత మనోధైర్యం ఈరోజు తెలంగాణ ప్రజలకు రావడం అనేది కేవలం అప్పట్లో ఉన్న ఈ పోరాట స్ఫూర్తినే ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పాలి. సో ఒకవేళ
ఏదైనా సాధించాలని తెలంగాణ ప్రజలు కమిట్ అయితే ఇల్లు వాకిలి ఊరు అన్నీ వదిలి తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఎవరైనా దిగి రావాల్సిందే అని చెప్పి నిరూపించడం జరిగింది. సో ఇంత గొప్ప వారసత్వం, ఇంత గొప్ప పోరాట పటిమన అనేది సో అప్పటి రాజకీయ నాయకులు, అప్పటి గొప్ప గొప్ప లీడర్లు ఇచ్చిన స్ఫూర్తే అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతానన్నమాట. సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ భారతదేశంలో విలీనమైన సందర్భంగా సో ఒక మంచి రాష్ట్రంగా ఈరోజు ఎదగడం జరిగింది. ఒక గొప్ప రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ప్రయత్నించడం జరిగింది. సో ఈ రోజుకి తెలంగాణ మరీ చీప్ అంటే మరీ తక్కువ స్టేట్ల కాకుండా ఒక ప్రామినెంట్ స్టేట్గా, అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టేట్గా తెలంగాణ నిలబడింది. సో ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ కానీ, సో హైదరాబాద్ అనేది చాలా గ్లోబల్ సిటీగా ఎదగడం, చాలామందికి ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా అది ఉండడం. సో అదొక తెలంగాణ అనేది ఒక మంచి స్టేట్గా, వనరులు ఉన్న స్టేట్గా, అంటే దీన్ని తయారు చేయాలనుకుంటే ఒక బంగారు గనిగా తయారు చేయొచ్చు. కానీ కొందరు పాలకులు స్వార్థ రాజకీయాలతో, స్వార్థపూరిత మోసాలతో ప్రజలకు హామీలు ఇచ్చి ఎన్నెన్నో చేస్తామని చెప్పి, ఏమేమో చేస్తామని చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణను ఒక నార్మల్ స్టేట్గా, అంటే ఒక మంచి గొప్ప స్టేట్గా ఉండాలని, ఒక నెంబర్ 1 స్టేట్గా ఉండాలనుకున్న స్టేట్ను ఒక మామూలు స్టేట్గా తీర్చిదిద్దడం జరిగిందనమాట. సో దీనికి మూల కారణం ఎవరంటే రాజకీయ నాయకులే. సో కేవలం వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి కొందరు ఇప్పుడు ప్రజెంట్గా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రజెంట్గా ఒక్కొక్క సిచ్యువేషన్స్ తెలంగాణలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ తెలంగాణలో, ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్సి, సో తెలంగాణ పోటీ పరీక్షలకు నిర్వహించే వాళ్ళు పరిస్థితి చూస్తుంటే నిన్న 563 అంటే ఎవరైతే గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయ్యి సీట్లు సాధించారో, ఉద్యోగాలు సాధించారో వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కపోతుందని చెప్పాలి. ఈ సమాజంలో ఎంతో పేదరికం నుంచి ఎంతో కమిట్మెంట్గా వాళ్ళ పిల్లలు ఎంతో గొప్పగా చదువుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించి ఈరోజు ఒక సమాజం ముందు మేము ఒక దొంగలాగా కనిపిస్తున్నామని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం వెనక ఎవరున్నారు? రాజకీయ నాయకులే ఉన్నారు, రాజకీయ వ్యవస్థ ఉంది. సో ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయడం, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయడం, సో వీళ్ళు ప్రతిపక్షం పోతే వీళ్ళకి సపోర్ట్ చేయడం, సో దాని వెనకాల ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, సో ఆ రాజకీయ లబ్ధి పొందిన తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం, వాళ్ళు ఎవరో అన్నట్టు బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఎంత బాధగా ఉందంటే ప్రజలు అసలు చూస్తుంటే, పిల్లల్ని చూస్తుంటే తరక్కపోతుంది. ఎవరైనా అంత కష్టపడి, అంటే అది వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటే ఇవన్నీ బాధలు ఎందుకుంటాయి చెప్పు? నువ్వు నిర్వహించే పరీక్ష అనేది కరెక్ట్ నిర్వహిస్తే ఈరోజు పరిస్థితి ఎందుకుంటా చెప్పు? సో ఎవరిని అనలేని పరిస్థితి. సో అన్యాయం జరిగిందని మాకు, న్యాయం జరగలేదని మాకు, సో ఎవరిని అంటాం? సో జడ్జి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఏమో ఒక తీరుగుంది, మరి వాళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్తామంటారు, మరి డివిజనల్ బెంచ్ నుంచి మరి సుప్రీంకోర్టు. సో ఎంతకాలం ఈ పోరాటాలు చేస్తారు? పోరాటాలు చేసి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఏజ్ని 35-40 ఉన్న ఏజ్ని వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఉద్యోగాలు వచ్చి 10 సంవత్సరాల కోసమా వాళ్ళు కష్టపడి, 10 సంవత్సరాల ఉద్యోగం కోసమా ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది. సో దీనిపై రాజకీయ వ్యవస్థలు అనేది మారాలి, ఖచ్చితంగా మారాలి. ఇంత పెద్ద క్షోభను పెడుతున్నారు తెలంగాణ సమాజం, పిల్లలు, తల్లిదండ్రులు చాలా క్షోభపడుతున్నారు. అరే ఇట్లాంటి పోరాటాలు సాధించి ఆత్మహత్యలు చేసుకొని ఇట్లాంటి తెలంగాణను సాధిస్తే ఈరోజు మళ్ళీ ఆ కన్నీటి వెదలే కనిపిస్తున్నాయి, కన్నీటి పోరాటాలే కనిపిస్తున్నాయి. సో ఇది ఒక పెద్ద ఇష్యూ అనమాట. సో దీన్ని సెటరైట్ చేసుకోవాల్సిన వ్యవస్థ అనేది రాజకీయంగానే ఉంది. సో వాళ్ళే చేయాలి, సో సెటరైట్ చేయాలి, దీన్ని ఇంత ప్రొలాంగ్గా కొనసాగించకూడదు. సో దాన్ని ఏదో విధంగా మళ్ళీ నోటిఫికేషన్ వేస్తారా, లేకపోతే మళ్ళీ ఏదైనా చేస్తారా అనేది చూడాలి మరి. సో ఇది ప్రజెంట్గా ఉంది. ప్లస్ ఇంకోటి రైతులు తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి అని చూస్తుంటే, తెలంగాణలో నిన్న మొన్నటి వరకు యూరియా కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని చేసారు. సో యూరియా ప్రజెంట్గా ప్రజలలో, పల్లెల్లో కానీ మండలాల్లో కానీ
యూరియా కోసం ఒక పెద్ద ఓటింగ్కు ఎలా లైన్ నిలబడతారో అలా నిలబడే పరిస్థితి తెలంగాణలో వచ్చిందనమాట. సో ఇది ఎవరు కారణం అంటే సెంట్రల్ కారణమా స్టేట్ కారణమా అనేది క్వశ్చన్ మార్క్. సో కానీ ఏంటంటే వ్యవస్థ ఏంటంటే వాళ్ళని అంతగా గోస పెట్టడం అనేది చూస్తున్న వాళ్ళకే తరుక్కపోతుంది. సో వాళ్ళు పన్నులు వదులుకొని కేవలం యూరియా కోసం అని చెప్పి భార్యలు పిల్లలు సో ఇట్లాంటి వాళ్ళు లైన్లో నిలబడి సో అంత పెద్ద దాన్ని తీసుకోవడం అంటే వాళ్ళకు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి ఒక ఇది అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో భూముల పంచాయతీలు అనేది తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూగా మారింది. సో ఈ భూముల పంచాయతీ వల్ల ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు మరి ఇంకా రక్త సంబంధాలు కూడా మర్చి నరుక్కోవడం ప్రజెంట్గా మనం చూస్తున్నాం అనమాట. సో ఇది దేని వల్ల వస్తుంది అని అంటే అదొక వాళ్ళ పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, కొన్ని లోపాలు కూడా అయి ఉండొచ్చు. అంటే రెవెన్యూ లోపాలు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని నిరోధించడానికే భూభారతి అనే ఒక సరికొత్త ప్రోగ్రామ్ను తెలంగాణ తీసుకురావడం జరిగింది. మరి భూభారతి కూడా ప్రజెంట్గా ఎట్లా పనిచేస్తుంది, దాని వ్యవస్థ ఎలాగుందని చెప్పి దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి మనమైతే ముందుగా చూడాలి. సో ఎట్లా అంటే ఈ తెలంగాణ అనేది ఇన్ని సంవత్సరాల పోరాటాలు, ఇన్ని సంవత్సరాల త్యాగాలు, ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు కూడా ఇంకా పోరాటాలతోనే తెలంగాణ కొనసాగుతుంది అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అన్నమాట. సో ఎనీవే ఈరోజు నాకున్న అభిప్రాయాలను, నాకున్న ఆలోచనలను స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైన రోజున సో భారతదేశానికి తెలంగాణ ఒక మంచి రాష్ట్రంగా పేరందించిందని చెప్పాలి. ఎన్నో గొప్ప గొప్ప క్రీడాకారులను అందించింది, గొప్ప గొప్ప రాజకీయ నాయకులను అందించింది, గొప్ప గొప్ప సిద్ధాంతాలను ఇచ్చే వాళ్ళని అందించింది. సో ఈ తెలంగాణ ప్రాంతం ఎంతో గొప్పగా భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా, అంటే వాళ్ళు ఏదైతే భారత యూనియన్లో చేర్చుకుందో దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్పగా పేరు తెచ్చిందని చెప్పాలి. సో ఇట్లాంటి పేరు అనేది కంటిన్యూటీగా ఉండాలని కోరుకుంటూ